హలో అండి, ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా వెజ్ ఎగ్ రోల్ని చేసుకుందామండి. నేనైతే గోధుమ పిండి వాడతానండి. దీన్ని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండి హెల్తీ కదండి. సో గోధుమ పిండిని బాగా చల్లించేసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసుకొని మనం ఎలాగైతే చపాతీకి చేసుకుంటామో అలాగా ముద్ద కలిపేసి ఒక పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఇది పావుగంట మనకి నానాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఇది నానేలోపు ఇంకా చాలా పని ఉందన్నమాట. మనం ఇప్పుడు మైనస్ తయారు చేసుకుందాం. అంటే అదేనండి, ఎగ్ రోల్కి కావాల్సిన సపోర్టింగ్ మాట ఇది. దీనికి 2 గుడ్లు ఉడకబెట్టి కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం నూనె, కొంచెం ఎండుమిరపకాయలు వేసేసి, వెల్లుల్లిపాయలు మాత్రం వేయడం మర్చిపోకండి. మిక్సీలో మెత్తగా ఆడేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మనకి సపోర్టింగ్ మాట అండి. ఇప్పుడు మనదైతే కనుక బాగా నానిపోయింది. ఈలోగా కాయగూరలని రెడీ చేసేసుకుందామట. చూడండి, నేనైతే హాఫ్ బాయిల్ చేశాను బంగాళదుంప. భలేగా ఉంది, ఎలాగా పొగలు వస్తున్నాయి చూడండి. మన ఇంట్లో ఎన్ని కాయగూరలు ఉంటే అన్ని కాయగూరలు కూడా దీనికి వాడచ్చు అన్నమాట. మెయిన్గా అయితే ఇవి ఉంటే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడైతే కనుక కొంచెం నేను నూనె వేసుకొని, నూనె అంటే అది నువ్వుల నూనె మాట అండి. ఇవన్నీ కూడా ఉల్లిపాయలు అవన్నీ కూడా జస్ట్ ఇలా వేగిందా లేదా, ఎర్రగా వేపకూడదండి, అసలు నార్మల్గా వేసిన 5 నిమిషాలకు దించేయండి అన్నమాట. ఈ కాయగూరలన్నీ వేసేసి కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం చిన్న మసాలా పొడి, కొంచెం ఏమో అందులో స్పినిచ్, కొంచెం ఏమో గ్రీన్ స్పినిచ్, రెడ్ స్పినిచ్ కొంచెం వేసుకోవాలన్నమాట అండి పొడులు. అవేంటో మా ఇంట్లో ఉన్నాయి, ఆ డబ్బాల్లోని మేము వాడుతుంటాను, అది వేసానమాట. ఈలోగా ఏంటంటే మనం చపాతీని చక్కగా గుండ్రంగా చేసేసుకోవాలన్నమాట అండి. ఈలోగా ఇవి ఇంతే, ఇంకా దీని పని అయిపోయినట్లే. దీనిలో ఇప్పుడైతే కనుక 2 గుడ్లు వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత దించేయండి. అన్నీ హాఫ్ బాయిలే, ఏమీ కూడా ఫుల్ బాయిల్ చేయకూడదు అన్నమాట. సో ఇప్పుడైతే కనుక చపాతీ చక్కగా పొంగుతుందండి. ఇలా పొంగితే మనకి పిండి బాగా నానినట్టు మాట అండి. సో ఇలా పొంగిన దానికి మనం చేసుకున్న మైనస్ అనుకోండి, దీనికి స్టఫ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎగ్స్ 2 బాయిల్డ్ ఎగ్స్తో చేస్తాం కదా అది మాట. దానిలో ఈ వేడివేడిది వేసేసి కొంచెం పిల్లలకి ఏంటంటే టమాటా సాస్ వేసారనుకోండి కొంచెం టేస్టీగా అనిపిస్తుంది, తినేస్తుంటారు అనమాట. సో దానిలో కొంచెం నిమ్మకాయ పిండారనుకోండి పుల్ల పుల్లగా ఉంటుందన్నమాట. ఇంకా మా హస్బెండ్కి టైం అయిపోతుందని ఇందులో నేను కీరా ముక్కలు వేయడం మర్చిపోయాను అనమాట అండి. ఆయనకైతే సపరేట్గా కట్టేశాను. ఇంకోటి ఇది మా అమ్మాయికి మాట కీరా అది వేసి కొంచెం టమాటా సాస్ ఎక్కువ వేసాను అనమాట. పిల్లలకి ఇలాగా వీక్లీలో 2 సార్లు పెడుతూ ఉంటండి, చాలా హెల్తీగా ఉంటారన్నమాట. పిల్లలు ఏంటంటే అన్ని రకాల కూరగాయలు తినరు కదండి. ఇలా కానీ మనం కొంచెం టేస్టీగా డిఫరెంట్గా ఇలా రోల్స్ రూపంలో చేస్తే వీళ్ళు బయట తినాలనే ఆలోచన తగ్గిపోతుంది అన్నమాట అండి. ఇంట్లోనే చేయమని అడుగుతారు అన్నమాట అండి. సో ఇది మా హస్బెండ్కి. ఇంకా మా అమ్మాయి రెడీ అవుతుందన్నమాట అండి. అసలు మా అమ్మాయికి ఈ ప్రాసెస్ అంతా తెలియదు అన్నమాట అండి. సో ఫస్ట్ నేను తినమన్నాను, వాళ్ళు అన్నితో వెళ్ళినప్పుడు బయట తింటుంటుంది అన్నమాట. తన మాటల్లో దీని టేస్ట్ వినండి. ఎలా ఉంది తెలుసా, ర్యాప్లా ఉంది. అవునా? ర్యాప్ పిక్చర్ అయిపోయాడు. థ్యాంక్ యూ.